బంద్ అయిపోయింది అది. అందుకని చెప్పాను ముందే ఇచ్చేయమ్మ పాప. తమ్ము చిన్న కాగితం ఒక తెచ్చిపెట్టి ఒకసారి ఇచ్చేయడానికి. అక్కర్లేదు, ఇగో వెనకనుంది. దాంతో విసిరి దాంతో విసిరి. చేస్తాను. చాక్లెట్లు, నీకు చాక్లెట్ కావాలి కదా, మరి ఇంకేం కావాలి? 5 రూపాయలు ఏంటి? ఏంటి బూత్ చిప్స్? చలో ఠీక్ హై, యాజ్ యూ లైక్ చేసుకోండి. నాకు కావాలని తెప్పించు. అదేటో 15 రోజులు వస్తుంది కదా, అంతమంది తినగలరు. హాచీతో సహా అంతమంది తినగలరు కదా. పొగ ఉడిపోయేవి. కృష్ణది అదేంటంటారు, నిన్న మందు పెట్టాను నేను. మందు పెట్టినప్పుడు అది సరిగా గొంతుకులో దూరకుండా గొంతుకులో అడ్డుపోయింది కదా. అందుకనే అది నిన్న రాత్రి నేను పొద్దున్న కాకలేదు అది, కానీ నిన్న రాత్రి అంటే ఇవాళ పొద్దున్న కక్కేసింది అది. నేను రాత్రి మందు పెట్టినప్పుడు గొంతుకులో అడ్డుపోయింది కాదు అది మందు. రాత్రి తింటున్నాడు కదా, దాంట్లో పొద్దున్న మందు పెట్టాను, అది రెండోసారి అడ్డుపోయింది కావాల, అందుకనే కక్కేస్తున్నది. అందుకనే కక్కిస్తున్నది కావాలి. అందుకనే ఇక తమ్ము వెళ్ళాడు అట్టుపండి తేడానికి. తిన్నాదా చాచు? అట్టిపళ్ళు తిన్నావా తమ్ము? అదే ఎన్ని తిన్నా, అది ఎన్ని పెట్టారు? వెరీ గుడ్. నేను పొద్దున్న నిన్న మందు పెట్టింది గొంతుకులు అడ్డుపోయింది కావాలా, అందుకనే కక్కిస్తున్నది. మళ్ళీ యాక్టివ్ అలాగే ఉంది, కానీ కక్కేసింది. అన్న అట్టుపళ్ళు తీసాడు, ఇది వచ్చింది. తోహు కూడా ఆరంభించింది. నాకు ఇవ్వు అని చెప్పు. నాకు ఇవ్వను, వెళ్తున్నా ఇవ్వాలి. మీరు వినండి, మీరు మొక్క తెచ్చారు కదా, గోళం మీద తేవాలి. రేపు తెచ్చిస్తాము. నాకా ఇంత పిసా అదే తమ్ము దాన్ని తెగించి తీసుకొని తొక్కతో పట్టుకుని తిరుగుతున్నది. దాన్ని పిచ్చిదాన్ని అనుకున్నావేంటి? అది దాని చేయికి సగం బరాబర్ ఉందా అట్టుపండు? అక్కడ ఎలకలేదు నువ్వు సరిగా, అందుకనే పక్క నుంచి దాటి వస్తున్నది అది. గుడ్డ లేపనే ఉంటారా? ఇది మీద ఉన్నది అక్కడ చూడలేదేంటి నువ్వు? మొక్క దగ్గర, శత్రుత్ మొక్క దగ్గర. నోరు కొట్టుపోయిందా సార్? అయ్యి అప్పడాలు తినేసరికి నోరు కొట్టుపోయింది.
అవో ఇంకా అటుపలు తీసినాడు వెళ్ళు వెళ్ళవా నువ్వు అటుపలు తీసిన నాదే అయిపోయింది పక్కలు ఎందుకు నీకు ఆ సోయా చాప్ చేస్తారు ఇప్పుడు కానీ సోయా చాప్ ఎక్కడది సోయా అంటే చిల్లీ సోయా లాగా చిల్లీ చౌమిన్ లాగా ఉంది. బస్తా చూపిస్తున్నది వా అరే రే 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 ఆ రెండోది ఏమిటి ఎన్నో షిమ్లా మిర్చి అయితే ఇంట్లో ఉన్నాయి కదా ఇన్ని ఏం తెచ్చావు నువ్వు? బీట్రూట్ తెమ్మన్నారు షిమ్లా మిర్చి ఎవరు తెమ్మన్నారు ఏమైనా ఉందా నీకు? అయితే షిమ్లా మిర్చి ఎందుకు తెచ్చుకోవచ్చు ఇలా పెట్టి ఇంకా నమ్మద్దు. షిమ్లా మిర్చి ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఇది 20-30 ఉన్నాయి షిమ్లా మిర్చిలో చెప్పేయండి వేరే అడిగారంటే ఎవరన్నా నువ్వు ఇక్కడే ఉన్నా ఎప్పుడు నాన్న చెప్పారు నా బీట్రూట్ కోసం చెప్పారు అది నేను విన్నాను షిమ్లా మిర్చి వెళ్ళలేదు నాన్న చెప్పారు అదే షిమ్లా మిర్చి నన్ను అడగలేదు నువ్వు అడగలేదు జంగ కొంచెం కొల నాన్న ఇంత పెద్ద షిమ్లా మిర్చి తీసుకుని వచ్చారు నీళ్ళ ఎరుపు రంగుది పచ్చ రంగు దాంతో నా అమ్మ తెచ్చింది చిన్న ఎన్నో ఇగో చూడు ఎంత చిన్న ఉన్నా చెప్పిదా ఇగో ఇగో ముఖ్యంగా కదా సిరిలో నీకు దానికి తెలియదు ఆ ఉద్యోగ అలాగే తింటారు అరే అలాగే తింటారు అయితే ఛత్తీస్గఢ్ వాళ్ళు తెల్ల వంకాయలు తింటారు ఉద్యోగాలు వేస్తాము గొప్ప నేను వెళ్ళాను చూసాను ఎన్నిసార్లు వెళ్ళారు గొప్ప నీరు తింటే మొక్కలు కట్ చేసి సమోసాలు పడుతుంది సో ప్రతి జాగాది వేరే ఉంటుంది ఆంధ్రాలో వెళ్ళేసరికి సమోసాలు ఉల్లిపాయ ఉంటాయి పంజాబ్ లో వెళ్ళేసరికి దుంపల కూర వేరేగా ఉంటుంది అలాగే ఒడిస్సాలో వేరేగా ఉంటుంది దానికి ఇదే ఉంటుంది మధ్యన ఇంకా మంచి మంచి దొరుకుతున్నాయి ఇన్స్టామార్ట్ లో 300 రూపాయలు ఇయర్ ఫోన్ ఇయర్ బడ్స్ అంటే గోల్డ్ కంపెనీ బోల్టా 3,300 నీకు చూపిస్తా బాటిల్ పూర్తి అవ్వలేదు వేసే ఇంకా ఇప్పుడు మనకి తిన్నాకేంటి సోయా చాపేనా